సంవత్సరములు గతించినను ప్రజల యొక్క గుణమును మార్చడం మనం చూడగలం కదా. రాజులు రాజ్యాలను కోల్పోయినటువంటి సంఘటన మనం చూడగలం కదా. ఎన్నో గవర్నమెంట్లు, రాష్ట్ర గవర్నమెంట్ కానీ దేశ గవర్నమెంట్ కానీ మారడం మనం చూడగలం కదా. ఎన్నో పాలసీలు మార్చడం, రూపాంతరం చెందడం మనం చూడగలం కదా. మరి ఎన్ని గవర్నమెంట్లు పోయినను, ఎన్ని పాలసీ మ్యాటర్లు పోయినను, రాజులు రాజ్యాలను కోల్పోయినను ప్రజల యొక్క గుణగణాలను మారడం మనం చూడగలం. కానీ నీ మీద నా మీద ఆశగా ఉన్నటువంటి దేవుని వాక్యము ఎన్నడూ మార్పు లేనిది కదా. బైబిల్ వాక్యంలో మనం చూడగలం, యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నవాడు కదా. అవును, యుగ యుగములకు ఒకటే రీతిగా ఉంటాడు. ఇది వాక్యము, ఈ వాక్యము సత్యమైనటువంటి ఈ వాక్యాన్ని మీ జీవితంలో స్థిరంగా ఉంటూ యేసు ప్రభుల వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి లోకంలో జీవించాలని కోరుచున్నాను. ఇది వాక్యం చేత నిన్ను నన్ను యేసయ్య బలపరచును గాక.